ఈఎంఐలో ఎన్ని రకాలు అనేది ఏమన్నా చెప్తారా సార్? అంటే ఇప్పుడు పర్సనల్ లోన్‌లో ఈఎంఐ కరెక్ట్ ఎన్ని అండి. రకాలుంటాయి ఈఎంఐలో ఏంటి అని? వచ్చేసరికి 2 రకాలండి. ఓకే. ఒకప్పుడు ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. బట్ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంగా తీసేశారు. సో, ఇప్పుడు నడిచేదంతా డిమినిషింగ్ అండి. ఎలా ఉంటదంటే మీరు ఎలా అయితే ఈఎంఐ కడుతుంటారో, ఆ ఈఎంఐలో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటది. ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటది. మీ ఇంట్రెస్ట్ అమౌంట్ మీ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది దేని మీద కాలిక్యులేట్ అయితదంటే ఔట్‌స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 లోన్ తీసుకున్నారండి. ఫస్ట్ ఈఎంఐ కట్టారు. ఈఎంఐ కట్టిన దాంట్లో ఒక 10,000 మీకు డిడక్ట్ అయిందనుకుందాం. అంటే 90,000. ఆ 90,000 మీద మీకు ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయ్యి నెక్స్ట్ దానికి ఇదవుతదండి. ఎలా అయితే మీరు అమౌంట్ కడుతూ ఉంటారో, మీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆ నెలకి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయితదో, ఆ ఇంట్రెస్ట్ డిడక్ట్ అయితుంది. ఓకే. అంటే 2 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపి ఒక ఎగ్జాక్ట్‌లీ ఈఎంఐ అండి. కింద కన్వర్ట్ అవుతదా ప్రిన్సిపల్ సార్? అండ్ ఇంట్రెస్ట్ కలిపే ఈఎంఐ అంటారండి. ఓకే.